ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. ఈ వాగ్దానంలో 3 భాగములు ఉన్నాయి. కీర్తనకారుడైన దావీదు ఇక్కడ దేవుని కేడముగాను, అతిశయాస్పదముగాను, అతని తల పైకెత్తువాడుగాను వర్ణించి చెప్తున్నాడు. అవును, దేవుడే మనకు కేడమై మనలను అన్ని తుఫాన్ల నుండి తప్పిస్తూ వచ్చాడు. దేవుడు మన భౌతిక రక్షణ మాత్రమే కాదు, కానీ ఆత్మకు కూడా రక్షణనిచ్చేవాడు. ఈ రక్షణ కలిగి ఉన్న వ్యక్తులకు ఉన్న భరోసా మరి ఇతరులకు ఉండదు. ఈ రక్షణ పొందుకున్న వ్యక్తులే పరలోక రాజ్య వారసులు. ఈ రక్షణకు మార్గము యేసే. ఆయనను నమ్మి బాప్తిస్మం పొందువారే ఈ రక్షణలోనికి వస్తారు. మరి ఈ రక్షణ నీ ఆత్మకు అవసరమే కదా. గనుక యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించు. అవును, ఆయనను అంగీకరించు వారికి ఆయనే అతిశయాస్పదము. ఈ మాటలు దావీదు రాసినప్పుడు తాను అబ్షాలోము యొద్ద నుండి పారిపోయి రాసినవి. నిజమే, దావీదుకు అది ఘనతను కోల్పోయిన స్థితి. ఒక రాజుగా ఉన్న వ్యక్తి తన కుమారుడి చేతిలో మరణ భయము చేత పారిపోయిన సందర్భం అది. అంతటి అవమానమైన దావీదు తన అతిశయమును దేవునిలోనే వెతుకుతున్నాడు. దేవుడే తమకు అతిశయాస్పదముగా గలవారు ధన్యులు, ఎందుకంటే వారి అతిశయము ఎన్నిటికీ కొట్టివేయబడదు. అవును, దేవుడు మన తలను పైకెత్తు వాడై ఉన్నాడు. ఈ వాగ్దాన నెరవేర్పు మనం దావీదు జీవితంలోనే చూడగలము. ఎన్ని అవమానాల మధ్యలోనైనా దేవునిపై విశ్వాసం విడువక దేవుని చేతిని గట్టిగా పట్టుకున్న దావీదును దేవుడు తల పైకెత్తి మరలా తన సింహాసనంను స్థిరపరిచి దావీదును హెచ్చించాడు. నీవు ఒంటరివి కావు, ఆయన నీతో ఉన్నాడు. నీకు కేడమై ఉన్నాడు గనుక భయపడకు. ప్రార్థన. దేవా, నీ వాగ్దానములకై వందనములు. నీవు నాకు కేడముగాను, అతిశయాస్పదముగాను, తల ఎత్తువాడవుగాను ఉన్నందుకు నీకు వందనాలు. నేనున్న సమస్యల్లో నుండి నన్ను రక్షించి నీ కొరకు సజీవ సాక్షిగా నన్ను కాపాడమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.